పెద్దోడివి కాదు నేనే పెద్ద అని ఈడు. ఏ నువ్వు చిన్నోడివిరా నేనే పెద్ద అని అంటే ఏం చేయాలా? ఇద్దరు ఇట్లా ఎవరెప్పుడు పుట్టినరోజు చూసి ఒకడు పెద్దోడని చెప్పచ్చు. ఏ నువ్వు గొప్ప కాదురా నేనే గొప్ప అంటే, ఆహా నేనే గొప్ప అంటే ఏదో ఒకటి చూసి ఇగో ఈడే గొప్పోడు అని చెప్పచ్చు. కానీ ఈ దేవుళ్ళ ముచ్చట మీద కూడా ఇదే రకం కొట్లాటలు వస్తే ఎన్నడు తేలుతుంది లగ్గి ముచ్చట. ఇగో ఇప్పుడు మన కాడ గిసొంటిదేదో గడబిడ నడుస్తుందట. అదేంటో మరి మీరు చూస్తారా చూడండి. ఉరుమురిమి దేని మీదనో పడ్డదన్నట్టు లేనిపోని పంచాది ఒకటి దేవుని మీద పడ్డదులా. దేవుళ్ళ మీద పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టేదాకా పోయింది పంచాది. దేవుడు మంచోడా కాదా అని ఒకలు, దేవుళ్ళ చేతుల కత్తులు కటాలున్నాయి భయం అవుతున్నదని ఇంకోలు కేసులు పెట్టుకున్న పంచాది కుద్దు మన తానే నడుస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువు చెప్పిన కంచె ఐలయ్య సారు మొన్న పేపర్లో రాసుకుంటా దేవుడు అందరినీ సమానంగా చూస్తాడా, ఎక్కువ తక్కువలు ఉంటాయా అని ఒక నిప్పేసిండు. ఇంకేమున్నది మంట మంట అనుకుంటా విహెచ్పోలు పోయి సార్ మీద బేగంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. అగో మా సార్ అన్న దాంట్లో తప్పేమున్నదని పిడికిలు రాజు అన్నట్టయినా పిడికిలు పైకెత్తి ఇంకా జర లోతు పంచాదికి పొక్కదోవిండు. దేవుళ్ళ చేతుల కత్తులు గొడ్డన్లు బాణాలు శూలాలు మెడల పుర్రెలు చూస్తే మాకు భయం అవుతున్నది. మా పూరగాన్లు దడుచుకుంటున్నారని సుల్తాన్ బజార్ స్టేషన్లో కేసు రాపించిండు. చెప్పాయ రాజు దేవుళ్ళు అంటే మీకు ఎందుకు భయం అవుతున్నది? కొన్ని దేవుళ్ళకు మెడల పుర్రెలు ఉన్నాయి, ఆ పుర్రెలను చూసి మా పిల్లలు భయపడుతున్నారు. కొన్ని దేవుళ్ళ చేతుల త్రిశూలాలు ఉన్నాయి, అవి చూసి మనలో కొంతమంది ప్రేరేపితమై హింసకు పాల్పడతామంటారు. కొందరు బాణాలను చూసి మేము కూడా బాణం వేస్తామంటారు. ఉన్న పంచాయతీలే తస్వయ్యలేక ఎంటికలు వీక్కుంటున్న పోలీసు వాళ్ళు ఈ దేవుళ్ళ పంచాయతీని ఏం చేస్తారో చూడాలి మరి.